వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఒకే చోట కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు, సరదా నవ్వులు సోషల్ మీడియాలో వైరల్. నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్, మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు. నంద్యాల జిల్లాలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శివనామ స్మరణతో మారుబ్రోగిన శివాలయాలు. కార్తీక కడ సోమవారం భక్తులతో పోటెత్తిన మహానంది క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చి చారిత్రాత్మక వేదికగా శ్రీ విశాఖ సిఐఐ సమ్మిట్, మంత్రి ఎన్ఎండి ఫారూక్. స్టీల్ ప్లాంట్ విషయంలో ముఖ్యమంత్రి మాటలను ప్రతిపక్షం వక్రీకరిస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయికకు వేదికగా హైదరాబాద్లోని రామోజీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిలిచింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేదికలో కలుసుకుని విరిసిన సరదా నవ్వులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హైదరాబాద్లోని ఆర్ఎఫ్సీలో జరుగుతున్న రామోజీ ఎక్స్టోన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పక్కపక్కనే కూర్చున్న వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వులు చిందారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పార్టీలో వేరైన సిద్ధాంతాలు, వేరైన నాటి గురు శిష్యులు ఒకే వేదికపై సరదాగా నవ్వులు విసిరారని, వారి రూటు సపరేట్ అయినా ఒకరినొకరు పల్లెత్తి మాటలు అనుకోలేదని, హుందా రాజకీయానికి ఈ వీడియో బ్రాండ్ అంబాసిడర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ పొగడ్తలతో ఇరువురు సీఎంలను ముంచెత్తారు. మన తెలంగాణ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇరువురు ఇవాళ కార్యక్రమానికి రావటం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే మిగిలిన అతిరథ మహారథులందరికీ కూడా మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాము. నంద్యాల పట్టణ శివారులోని పాలకేంద్రం పక్కన ఉన్న మురారి కాటన్ మిల్ ప్రాంగణంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, ముఖ్యంగా పత్తి రైతులకు సరైన మద్దతు ధర లభించేలా ఈ కొనుగోలు కేంద్రం కీలక పాత్ర పోషిస్తున్నదని తెలిపారు. దళారుల వ్యవస్థను తొలగించి పారదర్శకతతో కూడిన కొనుగోళ్లను ప్రోత్సహించడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేరుగా కేంద్రంలో పత్తిని విక్రయించుకోవాలని సూచించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఈ నేపథ్యంలో పత్తి రైతులకు సరైన మద్దతు ధరలు లభించేలా పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువజన నాయకులు ఎన్ఎండి ఫయాజ్, చాబోలు ఇలియాస్, బద్రిశెట్టి రవి, రంగా ప్రసాద్, జనసేన పబ్బతి రవి, విజయ గౌరి, కాల్వ శ్రీను, ధనుంజయ్, డైరెక్టర్ మునియార్ ఖలీల్ మరియు నంద్యాల మార్కెట్ యార్డ్ అధికారులు, మిల్లు ఓనర్లు, స్థానిక రైతులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తో కూడిన కొనుగోళ్లను ప్రోత్సహించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేరుగా కేంద్రంలో పత్తిని విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, చాబోలు ఇలియాస్, బద్రిశెట్టి రవి, రంగప్రసాద్, జనసేన పబ్బతి రవి, విజయ గౌరి, కాల్వ సీను, ధనంజయ, డైరెక్టర్ మునియర్ ఖలీల్,
మరియు నంద్యాల మార్కెట్ యార్డ్ అధికారులు, మిల్లు ఓనర్లు, స్థానిక రైతులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేట్ అయింది గౌరీ ఓకే సార్ అమ్మ పత్తి రైతులేవి మీరు చెప్పిన బాగుంటుంది సార్ ఉండే మాటలు సార్ అరే వారిని ఇష్టపెట్టారే పాపం. ఆమె ఈరోజు మార్కెట్ యార్డ్ కమిటీ తరఫున పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కాటన్ ఎందుకంటే రైతులు అమ్ముకునే పరిస్థితుల్లో గిట్టుబాటు ధర రావడం లేదని చెప్పి ఈ రోజు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినారు. కాబట్టి రైతులందరూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో పత్తి పండించిన వారంతా ఇక్కడికి వచ్చి వారు ఇక్కడ పత్తి నమ్ముకొని వాళ్ళకి గిట్టుబాటు తీసుకొచ్చిన కోరుతున్నారు. అదేవిధంగా ఇందాక రైతులు అడిగినారు మళ్ళా మాకు ఇది కాకుండా మేజ్ ఏమైనా కొట్టారా అని చెప్పి. మేజ్ అంటే మొక్కజొన్నది కూడా ఇప్పుడే మాట్లాడాను నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారితో 10 నిమిషాల ముందు ఇక్కడికి వచ్చే ముందు. రైతులు అడుగుతారు దాని విషయం అని చెప్పంటే దానికోసం ఫైనాన్స్ లో క్లియరెన్స్ రావాలా. క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు మన నంద్యాల ప్రాంతంలో బాగా మొక్కజొన్న విపరీతంగా చూశారు. దాదాపు 1 లక్షల క్వింటాల్ ఉంది కాబట్టి దానికి తప్పకుండా ప్రభుత్వం సంవత్సరం ఉందని చెప్పాం. మంత్రి గారు కూడా సముఖంగా ఉన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఫైనాన్స్ క్లియర్ అయిన తర్వాత తప్పకుండా రైతులను ఆదుకుంటామని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మార్కెట్ సెక్రటరీ గారికి మరి ముఖ్యంగా చైర్మన్ కు వారి సభ్యులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకున్నాను. థ్యాంక్ యూ. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా నంద్యాల జిల్లాలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా నంద్యాల జిల్లాలోని నల్లమలలో వెలసిన ప్రముఖ శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందితో పాటుగా నవనందుల ఆలయాల్లో భక్తులు కార్తీక మాసం సందర్భంగా దేవాలయాల వద్ద కార్తీక దీపాలు వెలిగించి స్వామి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. నంద్యాల పట్టణంలో బ్రహ్మానందీశ్వర స్వామి ఆలయంలో మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తులకు దేవస్థానం అధికారులు ఆలయ కమిటీలు అన్న వితరణ ప్రసాద వితరణ చేశారు. Thank you.
చీకటి అయితే పూజ చేసిన అలా ఉంటుంది వేసుకుంటే అట్లనే ఉండాలి కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మహానంది పుణ్యక్షేత్రం భక్తుల నామస్మరణతో మారుబ్రోగింది. అభిషేక ప్రియుడైన శ్రీ మహానందీశ్వర స్వామికి భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. వేద పండితులు రవిశంకర అవధాని, నాగేశ్వర శర్మల ఆధ్వర్యంలో వేద మంత్రాలతో ఈ అభిషేకాలు జరిగాయి. శ్రీ కామేశ్వరి అమ్మవారికి కూడా అర్చనలు నిర్వహించారు. ఈవో శ్రీనివాసరెడ్డి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి. వినాయకుడి మీద నీళ్లు చల్లండి. ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జేతుధాతన మహేరణాయ చక్షసే యోమశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అనంగమామవో యస్య క్షయాయ జిన్వధ ఆపో జనయథా జనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. గంధము, పసుపు, కుంకుమ 3 సార్లు వేయండి. దివ్య పరిమళ గంధాన్ ధారయామి. గంధస్యోపరి అలంకరణార్థం హరిద్రా కుంకుమాన్ సమర్పయామి. పుష్పైః అక్షతైః పూజయామి. అక్షంతలు, పుష్పాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల హబ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎంత వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారో నిరూపణగా సిఐఐ భాగస్వామ్య సదస్సు నిలిచిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ అన్నారు. నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్, నంది కొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా పెట్టుబడులు యుగానికి పునాదిగా పడటం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ దృష్టిని మళ్లీ కేంద్రీకరించిందని అన్నారు. పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంగా నిలపడంలో చంద్రబాబు మరోసారి తన ప్రావీణ్యాన్ని నిరూపించారని, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేష్ ప్రత్యేకంగా కంపెనీలను గైడ్ చేశారని, ప్రతి రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను అనుసరిస్తుంటే ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను అనుసరిస్తుండటంతో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టాయన్నారు. ప్రతి రంగానికి స్పష్టమైన పాలసీలు రూపకల్పన చేసి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడులకు అన్ని అనుమతులు వేగంగా ఇవ్వడం వంటివి పరిశ్రమలు ఆకర్షణకు ప్రధానంగా కారణమన్నారు. 2 రోజుల్లోనే భారీ ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకుని పెట్టుబడుల వర్షం కురిపించడం చంద్రబాబు, లోకేష్ గారికి పెట్టుబడుల పట్ల ఉన్న స్పష్టమైన విజన్ను చూపించిందని, మొత్తం 613 ఒప్పందాల ద్వారా 13,25,716 కోట్ల పెట్టుబడులు, 16,13,188 ఉద్యోగాలు రావడం రాష్ట్ర అభివృద్ధి పట్ల పెట్టుబడులదారుల నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. అంచనాలకు మించి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు పరుగెత్తి రావడం, చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో అభివృద్ధి మళ్లీ ట్రాక్ సైకి వచ్చిందని నిరూపించిందని, సదస్సుకు 1 రోజు ముందే రాష్ట్రంలో పెట్టుబడులు వరద మొదలైందని, 3,65,304 కోట్ల పెట్టుబడులతో 1,26,671 ఉద్యోగ అవకాశాలు సృష్టించే 35 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం చూస్తుంటే ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం ఎలా ఉందో తేటతెల్లమైందని, తొలి రోజు ఒక్కరోజే 8.26 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు, వాటి ద్వారా 12.5 లక్షల ఉద్యోగాలు నమోదవ్వడం ఏపీ అభివృద్ధికి గట్టి బలమని ఏపీసీఆర్డీఏ
ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం, మున్సిపల్ వంటి కీలక శాఖల్లో ఒప్పందాలు కుదరడం పెట్టుబడులను సమగ్రంగా ఆకర్షిస్తున్న ప్రభుత్వ నైపుణ్యాన్ని చూపిందన్నారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల హబ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఊహాత్మకంగా చేసిన కృషికి సదస్సు ప్రతిఫలంగా నిలిచిందని, జగన్ రెడ్డి విధ్వంసకర విధానాలకు భయపడి రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన రెవెన్యూ, హీరో ఫ్యూచర్స్, ఏబీసీ వంటి కంపెనీలు సైతం చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు, లోకేష్ అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఆకర్షితులై తిరిగి రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్లా శ్రీరాములు, కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పరి సురేష్ కుమార్, సీఎం చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటట్లుగా ప్రతిపక్షాలు మాట్లాడడం తగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ప్రతిపక్షాలకు హితవు పలికారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను కేంద్రం నుండి రాష్ట్రం సుమారు 14,000 కోట్లు తీసుకొచ్చి ఆర్థిక సాయం అందించి ప్లాట్లను అందుకుందన్నారు. కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి 14,000 కోట్లలో 11,000 కోట్లు తీసుకురావడం జరిగిందని, రాష్ట్రం నుంచి కూడా సుమారు 2,600 కోట్లు ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. 30% పనులు జరుగుతున్న ప్లాంట్ని 80% పనులు జరిగేలా చేశామని, పబ్లిక్ సెక్టార్లో ఉన్న ఏ ప్లాంట్ అయినా లాభాల్లో నడవాలంటే మేనేజ్మెంట్, కార్మికులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వైసీపీ నాయకులతో కలిసి కొందరు వ్యాఖ్యల్ని వక్రీకరించి మాట్లాడారని, లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబుతోనే ఈ ప్లాంట్ లాభాల బాటలో నడుస్తోందని కార్మికులు, ప్రజానీకం, స్టీల్ ప్లాంట్లోని వారందరూ గ్రహించాలన్నారు. 2000వ సంవత్సరంలో కూడా వాజ్పేయి 1,350 కోట్లు తీసుకువచ్చి ప్లాంట్ను నిలబెట్టారని, రెండోసారి 1,440 కోట్లు తెచ్చి స్టీల్ ప్లాంట్ను నడపడం జరిగిందన్నారు. విశాఖ ఉక్కును ఆదుకున్న చంద్రబాబు నాయుడు గురించి చెడుగా మాట్లాడడం మంచిది కాదని, నేడు స్టీల్ ప్లాంట్ నడుస్తోందంటే ఎన్డీఏ కూటమి వలననే అన్న విషయం అందరూ గమనించాలని అన్నారు. అధికారులపై బురద జల్లడం మంచి పద్ధతి కాదని, కార్మికులు, యాజమాన్యం, ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో ప్రతిపక్షానికి కూడా ఆ బాధ్యత ఉండాలన్నారు. లేనిపోని అపోహలు సృష్టించడం మంచిది కాదని, స్టీల్ ప్లాంట్ను పరిరక్షించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉందన్నారు. అందులో భాగంగానే కేంద్రాన్ని ఒప్పించి 11,400 కోట్లు తీసుకొచ్చామని, రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది కాబట్టే ప్రభుత్వం నుంచి నీరు, విద్యుత్ పన్నులు, ఇతరత్ర రూపంలో సుమారు 2,600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంకి ఇవ్వడం జరిగిందన్నారు. దేశంలో ఏ పబ్లిక్ సెక్టర్కు కూడా రాష్ట్రం పెట్టిన దాఖలాలు లేవని, ఏపీలో కార్మికులను, నిర్వాసితులను దృష్టిలో పెట్టుకుని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని దృష్టిలో పెట్టుకుని నేడు ఆ ప్లాంట్ కోసం అహర్నిశలు కష్టపడి కేంద్రం నుంచి నిధులు తేవడం జరిగిందన్నారు. పబ్లిక్ మనీ పెడుతున్నాం కనుక, ట్యాక్స్ ఫేర్ మనీ పెడుతున్నాం కనుక, ప్రజాధనాన్ని అందులో వెచ్చిస్తున్నాం కనుక అందరూ బాధ్యతగా ఉండాలి గాని వక్రీకరించడం సబబు కాదన్నారు. కార్మికులను భయాందోళనకు గురి చేయొద్దని, ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని ఈ ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ఎంత వక్రీకరించి మాట్లాడినా ప్రజలు విఘ్నులు కావున అర్థం చేసుకోగలరని, ఎన్డీఏ కూటమిపై ప్రజలకు అపార నమ్మకం ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మికులే కాకుండా ప్రతిపక్షం కూడా బాధ్యతగా ఉండాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ను సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ నడపడం జరిగింది. స్టీల్ ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే తీసుకున్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అయితే తీసుకొచ్చినటువంటి డబ్బులు ప్రజాధనం కనుక దాని పట్ల అందరూ బాధ్యతగా ఉండాలనడం తప్పే ఉంది. దాన్ని కేవలం కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి, ప్రజలు తప్పుదోవ పట్టడానికి అటు ప్రైవేటైజేషన్ అని, లేకపోతే కార్మికుల్ని ఏదో అన్నారని, లేకపోతే ప్లాంటు ఆ ప్రైవేట్ కంపెనీస్కి మైన్స్ ఇచ్చేస్తున్నారు మనకి ఇవ్వలేదని ప్రజల్ని, కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, కార్మికులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎలాగ ప్లాంట్ని ముందుకు తీసుకెళ్లాలని నాకు ఆలోచన చేయాలి తప్ప తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు మాటలు మాట్లాడడం మంచిది కాదు. అలాగే మేము తెలియజేస్తున్నాం, ఈరోజు స్టీల్ ప్లాంట్ నడుస్తుందంటే కేవలం ఎన్డీఏ కూటమి వల్ల అన్న సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం వైసీపీతో జట్టుకట్టి ఉన్నారు కనుక ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద బురద జల్లడం మంచి పద్ధతి కాదు. కార్మికులు, యాజమాన్యం, ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వారు కూడా ఆ బాధ్యత ఉండాలి. లేనిపోని మాటలు, అపోహలు సృష్టించడం మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ తెలియజేసేది ఒకటే, స్టీల్ ప్లాంట్ని పరిరక్షించేటువంటి బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది. అందులో భాగంగానే ఈరోజు కేంద్రాన్ని ఒప్పించి 11,400 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. అలాగే బాధ్యత ఉంది కనుకనే
స్టేట్ గవర్నమెంట్ నుంచి అటు పవర్ రూపంలో కావచ్చు, ట్యాక్స్ రూపంలో కావచ్చు, వాటర్ రూపంలో కావచ్చు, ఇతరత్ర విషయాల్లో కావచ్చు సుమారు 2,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దేశంలో ఏ పబ్లిక్ సెక్టార్కి కూడా కేంద్రం సంబంధించిన పబ్లిక్ సెక్టార్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటిది ఎక్కడా లేదు. ఇక్కడ కేవలం కార్మికులను దృష్టిలో పెట్టుకొని, నిర్వాసితులను దృష్టిలో పెట్టుకొని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ ప్లాంట్ కోసం అహర్నిశలు కష్టపడి కేంద్రం నుంచి డబ్బులు తేవడం జరిగింది. సో పబ్లిక్ మనీ పెడుతున్నాం కనుక, ట్యాక్స్ పేయర్స్ మనీ పెడుతున్నాం కనుక, ప్రజాధనాన్ని దాంట్లో వెచ్చిస్తున్నాం కనుక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఉండాలి అన్నలో తప్పేం లేదు. దాన్ని వక్రీకరించి అటు కార్మికులకి భయాందోళనకు గురి చేసి, అలాగే ప్రజలకి తప్పుదావ పట్టించి ఈ ప్రయత్నం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ మాటలు ఏదైతే వీళ్ళు ఎంత వక్రీకరించినా ప్రజలకు తెలుసు. ఎన్డీఏ కూటమి మీద ఉన్నటువంటి నమ్మకం అందరికీ తెలుసు కనుక మరొక మాట తెలియజేస్తున్నాం. కేవలం కార్మికులు లేకపోతే యాజమాన్యం ఒకటే కాదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి. ప్లాంట్ అందరూ కూడా సమిష్టిగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఆర్సిలర్మిటర్లకి సొంత గన్లు ఇచ్చారనేది కూడా ప్రజలను తప్పుదావ పెట్టేటువంటి మాట అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపరాదని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సెల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్ వారికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా ఉండాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా నిర్ణీత గడువు లోపల పరిష్కరించి రీఓపెన్కి తావు లేకుండా చూడాలన్నారు. జిల్లాలో భూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, రెవెన్యూ అధికారులు భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అలా పరిష్కరించడం వల్ల ప్రజలకు అధికారులపై నమ్మకం కలుగుతుందన్నారు. ప్రజల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ను కూడా ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తోందని, ఈ విషయాన్ని అధికారులు గుర్తించి ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మాట్లాడాలన్నారు. ఇక నుంచి జిల్లా అధికారులు పీజీఆర్ఎస్ అర్జీలపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై 140 అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, డిఆర్ఓ రామునాయక్, ఎస్డీసీలు, డిఆర్డీఏ, పీడీ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఒకే చోట కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు, సరదా నవ్వులు సోషల్ మీడియాలో వైరల్. నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్, మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు. నంద్యాల జిల్లాలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శివనామ స్మరణతో మారుబ్రోగిన శివాలయాలు. కార్తీక కడ సోమవారం భక్తులతో పోటెత్తిన మహానంది క్షేత్రం.
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చి చారిత్రాత్మక వేదికగా శ్రీ విశాఖ సిఐఐ సమ్మిట్ మంత్రి ఎన్ఎండి ఫారూక్. స్టీల్ ప్లాంట్ విషయంలో ముఖ్యమంత్రి మాటలను ప్రతిపక్షం వక్రీకరిస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా.